కేసీఆర్ హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో ఊరట కలిగింది. కాళేశ్వరం నివేదికపై సిబిఐ విచారణకు హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి విచారణ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సుందరం శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాయిస్ వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఈలోపు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కేసీఆర్ హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో ఊరట కలిగినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం నివేదికకు సంబంధించి సిబిఐ విచారణకు హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి విచారణ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే చెప్పండి, అక్టోబర్ 7 వరకు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి కూడా హైకోర్టు సూచించినట్టు సమాచారం. మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? చూస్తే ఏదైతే ఇటు కాళేశ్వరం సంబంధించిన రిపోర్ట్ ఇటీవల అసెంబ్లీలో పెట్టడం జరిగింది. ప్రభుత్వం కూడా ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నాం, స్టేట్ పరంగా అయితే రాజకీయ కక్ష ఉంటుందనే కోణంలో సిబిఐకి అయితే అప్పచెప్తున్నాం అంటూ కూడా మొన్న తీర్మానం అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి హరీష్ రావు, కేసీఆర్ అయితే కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. హైకోర్టులో ఏదైతే కాళేశ్వరం సంబంధించిన రిపోర్ట్ రావడం జరిగిందో ఆ రిపోర్ట్ కి తగ్గట్టుగానే చర్యలు అంటే సిబిఐ ఏదైతే ఇన్వాల్వ్ అవుతుందో అది ఇన్వాల్వ్ కాకుండా చూడాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా హైకోర్టు ఏదైతే అక్టోబర్ 7 వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అంటూ కూడా ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే ప్రభుత్వం తరఫున వాదన వినిపించిన సుదర్శన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకునే చర్యలు ఏదైతే సిబిఐకి అప్పచెప్పడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో ప్రస్తుతానికైతే స్వల్ప ఊరట లభించింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా హరీష్ రావు ఇటు కేసీఆర్ వీళ్ళైతే ఈ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏందో అదే ఫైనల్ కాదు అంటూ చెప్తున్నాం. ప్రస్తుతానికి ఇవాళ జరిగినటువంటి ఈ వాదోపవాదాల్లో ఎటువంటి వాదనలు వినిపించారు ఇరువురును? వర్గాలు కూడా తమ వైపు వాదన వినిపించే ప్రయత్నం చేశారు. ఘోష్ కమిషన్ దాదాపుగా 15 నెలల పాటు కూడా దీనికి సంబంధించిన మొత్తం 115 మందిని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత మాత్రమే ఆ రిపోర్ట్ తయారు చేశారు. ఇందులో ప్రభుత్వం ఏ విధంగా కూడా ఇన్వాల్వ్ కాలేదంటూ కూడా చెబుతూ వచ్చింది. మరోవైపు ఇటు కేసీఆర్ హరీష్ రావుకు సంబంధించిన న్యాయవాది కూడా వాదిస్తూ ఈ మొత్తం కూడా ఏదైతే ఘోష్ రిపోర్ట్ ఉందో ఆ ఘోష్ రిపోర్టు వ్యక్తిగతంగా రూపొందించింది తప్ప ఎక్కడా కూడా దీనికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కడా కూడా లేదంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అడిషనల్ జనరల్ మాత్రం ఈ పిల్లర్లు ఏవైతే కుంగిపోవడం జరిగిందో మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగిపోయి దాన్ని రిపేర్ చేసినా కూడా అది ప్రాజెక్ట్ అనేది పనిసాగుంటూ పోతుంది. అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రజాధనం వృధా అయింది. కాబట్టి ఈ అంశం పైన మాత్రమే ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. అందుకనే నిష్పాక్షికంగా ఉండాలని సిబిఐకి ఇవ్వడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇరువాదనలు విన్న తర్వాత మాత్రమే ఇటు హైకోర్టు అక్టోబర్ 7వ తేదీ వరకు కూడా ప్రభుత్వం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. చూస్తున్నాం. ఓకే, రైట్ రామకృష్ణ.